అందరికీ నమస్కారం. జోకుల పరంపరలో ఈరోజు ఒక జోక్ని మనం మాట్లాడుకుందాం. చాలా బాగుంటుంది జోకు. కొంతమంది పాపం భోజన ప్రియులు ఉంటారు. వాళ్ళకి నచ్చిన పదార్థాన్ని బాగా తినాలా అనుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తిని అంటే ఆ బ్రాహ్మణుడిని కొంతమంది పాపం అతిథిగా పిలిచారు. మామూలుగా ఈ వైదిక కార్యక్రమాల్లో తిథి అంటాం మనం. అది చేసేటప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టడానికి వాళ్ళు నచ్చినవి చేస్తారు చనిపోయిన వాళ్ళని. ఆ ఇంట్లో రవ్వ లడ్డు ఇష్టమైన వ్యక్తి చనిపోయి ఉండడం వల్ల రవ్వ లడ్డూలు చేశారు. ఈ బ్రాహ్మణుడికి వడ్డిస్తూ ఉన్నారు. దాదాపు 20-30 వరకు చేసినారు వాళ్ళు. ఇక్కడ ఏమిటంటే చాలు అనేంత వరకు వడ్డించాలా, అతను తృప్తి పడితే బ్రాహ్మణుడు పైన వాళ్ళ ఆత్మ తృప్తి పడుతుందని నమ్ముతారు. వేస్తూ ఉన్నారు. ఇతను తింటా అన్నాడు. కనీసం నీళ్లు కూడా తాగకుండా 30 రవ్వ లడ్డూలు కంప్లీట్ చేశాడు. వాళ్ళు పాపం నవ్వలేరు, ఏడవలేరు. సరే బ్రాహ్మణుడు అని పెట్టేశారు. అంతా తినిన తర్వాత భుక్తాయాసం ఏర్పడింది. నీళ్లు కూడా తాగలేదు కదా. లోపల వెళ్ళినటువంటి ఆ రవ్వ లడ్డు అంతా ఈ బంధము దృఢమైనది, నాగార్జున సిమెంట్ అన్నట్టుగా తయారైపోయింది. పాపం కడుపు నొప్పి వచ్చింది ఆ వ్యక్తికి. పల్లెటూరుకు పోవాలి. పోతూ కడుపు పట్టుకొని బాధపడుతూ ఉంటే ఓ వ్యక్తి వచ్చి, ఏం స్వామి అంటే, కడుపు నొప్పి అయ్యా బాబు అని అన్నాడు. అయ్యో ఉన్నాను స్వామి అని చెప్పి ఎవరినో అడిగి ఒక గ్లాస్ నీళ్లు ఇప్పించుకొని ఓ మాత్ర తీసుకువచ్చి ఇచ్చాడు. వేసుకోండి స్వామి అన్నాడు. అయ్యో ఉండవయ్యా నువ్వు అని అన్నాడు ఆయన. ఎందుకంటే ఒక లోట నీళ్లు ఒక మాత్ర పట్టే జాగా ఉంటే ఇంకా 2 రవ్వ లడ్డూలు తింటా ఉంటాయి కదా అని అన్నాడు. అవతల వ్యక్తి విస్తుపోయాడు పాపం.